జనవరి 29న మనకు మౌని అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. 7 తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా మనకు వస్తాయన్నమాట. అందుకే ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక ఈ అమావాస్య అంటే మౌని అమావాస్య మనకు జనవరి 29న బుధవారముతో ఏర్పడుతుంది. అలానే కాకుండా ఇదేంటంటే కనుక కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కుంభమేళ సమయంలో ఈ అమావాస్య మనకి ఏర్పడుతుంది. అంటే అత్యంత శక్తివంతంగానే మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఇలాంటి అంటే కొన్ని చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం, అందరికి అందుబాటులో ఉండే వస్తువులేనండి, అందరూ కూడా తెచ్చుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ప్రతి అమావాస్య కూడా చెబుతారు కదండి, ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలండి అంటే కనుక మనం ఇంట్లో వాడుకునే వస్తువులు, అలానే కాకుండా లక్ష్మీకరమైన వస్తువులు కాబట్టి మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఆ వస్తువుల వల్ల మనకు చాలా వరకు కూడా అద్భుతాలు జరుగుతాయి, చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా మన సొంతం అవుతుంది. నార్మల్గా తిదివార నక్షత్రం ఉన్నప్పుడు వస్తువులకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట. అలా ఆ శక్తిని మనం కోల్పోకుండా ఆ శక్తిని మనం పొందడానికి ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి. అందుకే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది. చాలా పవిత్రమైన అమావాస్య, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అమావాస్య. ఇలా కుంభమేళ సమయంలో ఈ అమావాస్య రావటం చాలా అదృష్టమని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఈ అమావాస్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అందుకే ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా తలస్నానం ఆచరించండి. పూజ గదిలో ఉండే అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకోండి. ఈరోజు పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేయండి. ఈ రోజున దీపం పెట్టుకోవడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. దీపం లక్ష్మీదేవికి చేరుతుంది, కావలసినంత అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది ఆ తల్లి. కాబట్టి దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. దానం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నంత అంటే మన స్తోమతకు తగ్గట్టుగా మనం డబ్బుని దానం చేయగలిగితే డబ్బుని దానం చేయాలి. అలానే కాకుండా ఒక పేదవాడికి మనం కడుపు నిండా అన్నం పెట్టగలిగితే అలా అన్నం పెట్టాలి. లేదంటే ఈరోజు కాకులకు, కుక్కలకు అన్నం పెట్టినా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక మనం ఏంటంటే కనుకనండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించాలి. తలను వీరబోసుకొని తిరగటం, అలానే కాకుండా ఏంటంటే ఈరోజు గాజులను కొనటం, అలాగే వచ్చేసి చీపురుని కొనటం నిషేధం. తలని వీరబోసుకోకూడదు. ఈ రోజు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు, పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించకూడదు. అలానే ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, శాపనార్థాలు పెట్టడం, దూర ప్రయాణాలు చేయటం, అలానే కాకుండా మనము గుమ్మంపై కూర్చోవటం, ఇలాంటి పనులను చేయకూడదు. అమావాస్య కాబట్టి మనం ఏంటంటే నలుపు రంగులో ఉండే వస్తువులను కూడా మన ఇంటికి తెచ్చుకోకూడదు. అలా చేసుకుంటే ఏంటంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. అందుకే ఈ వస్తువులకు కొంచెం దూరంగా ఉండండి. ఇక అనంతరం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం 4 చెప్పుకుంటాం కానీ 2 తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే సరిపోతాయి. 2 తెచ్చుకుంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అసలు ఏ వస్తువులను తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి అమావాస్యకు మనం కామన్గా చెప్పుకుంటూ ఉంటాం కదండి, రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలని. కాబట్టి ఈసారి వస్తున్న ఈ పవర్ఫుల్ అమావాస్య రోజున ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు పట్టే అదృష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కదా. కాబట్టి ఈ రోజున ఈ ఉప్పు ప్యాకెట్ అంటే మహా అంటే 10 రూపాయలు, కొన్ని చోట్ల 5 రూపాయలకు కూడా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఈ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవాలి. కానీ మనం వంటల్లో వాడుకునే ఉప్పుని తెచ్చుకోకూడదు. మనం ఏంటంటే కనుక రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం కదండి, అలాంటిది మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకుంటేనే మనకు ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మీరు రాళ్ళ ఉప్పుని మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకునే ఈ ఉప్పుతో మీరు పరిహారం చేయొచ్చు. ఉప్పుతో ఎన్నో రకాల అంటే ప్రయోజనాలు ఉంటాయండి. మనకేంటంటే నెగిటివ్ తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఉప్పు తెచ్చిన తర్వాత ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో ఉప్పుని పోసేసి అందులో డబ్బు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బుని మనం వాడుకోవచ్చు. అంటే 150 రూపాయలు కానీ, లేదంటే 116 కానీ, 21 రూపాయి కానీ, 11 రూపాయలు కానీ, 516 రూపాయలు కానీ ఆ డబ్బులో పెట్టి ఆ తర్వాత దాన్ని తీసేసి మనం బీరువాలో దాచుకోవచ్చు, మన పర్సులో పెట్టుకోవచ్చు, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వస్తువు వాహన రూపంలో కూడా దాన్ని మనం వాడవచ్చు. అలా వాడటం వల్ల మనం కొనే వస్తువు ఏంటంటే కనుక మనకు చక్కగా ఫ్యూచర్ ఇస్తుంది, మనకు దైవానుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి వెన్నంటే ఉండి మనకు ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే డబ్బు పెట్టేసి ఇలా పూజించుకోండి. లేదంటే ఉప్పుతో దిష్టి తీసుకోండి, ఉప్పు నీళ్లు కలిపి ఇంట్లో చల్లుకోండి, అదే ఉప్పు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి. ఇలా రకరకాలుగా ఉప్పుతో పరిహారం చేయొచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా ఇంటికి తేవాలని
పురాణాలే చెబుతున్నాయి. ఇప్పటి నుంచి కాదు ఈ ఆచారం, మన పూర్వీకుల నుంచి కూడా ఉంది. కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తెచ్చుకొని ఉప్పు ప్యాకెట్ని పూజ గదిలో పెట్టుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత మీరు వంటల్లో వాడుకోండి. చాలా మంచిదనమాట. కాబట్టి ఇలా మీరు ఉప్పుని తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి రెండో వస్తువు అండి. ఇది కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనదండి. ఈ వస్తువు మాత్రం లక్ష్మీదేవి రాకని సూచిస్తుంది. ఖచ్చితంగా ఇంకా మన ఇంటికి ఆ తల్లి వచ్చినట్టే అనమాట. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది కదండి. అత్తరు మనందరికీ తెలిసిందే కదా. సెంట్ అంటాం, అత్తర్ అంటాం, ఇలా గులాబీ జెల్ అంటాం, రకరకాలుగా పిలుస్తారు. అంటే గులాబీ జల్లలాగు అంటే గులాబీ జెల్ అనేది ఏంటంటే కనుక అలానే కాకుండా ఈ అత్తర్ అనేది వేరువేరనమాట. రెండు కూడా. అత్తర్ ఏంటంటే కనుక మంచి వాసన కలిగి ఉంటుంది. ఒక్క డ్రాప్ కూడా ఏంటంటే కనుక మంచి వాసన వస్తూ ఉంటుంది. అదే రోజు వాటరు సగానికి సగం పోసినా కానీ అంత వాసన రాదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు గుర్తు పెట్టుకొని అత్తర్ని ఇంటికి తెచ్చుకొని ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో 5 చుక్కలు కలిపిన ఈ నీటిని ఇల్లంతా కూడా చల్లండి. ఇంటి చుట్టూ చల్లండి, పూజ గదిలో చల్లుకోండి, మూలల్లో చల్లుకోండి, గదుల్లో చల్లండి. ఇలా చల్లటం వల్ల అద్భుతం జరుగుతుంది. విశేషమైన ధన లాభం కలుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడుతుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయం చీకటి పడిన తర్వాత, కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, 6:49 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయాలలో చలితే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు అదృష్టం ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇలా మీరు అత్తర్ని తెచ్చేసుకుని ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు పచ్చకర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా పచ్చకర్పూరం. కాబట్టి ఈరోజు వీలుంటే పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకోండి. పచ్చకర్పూరం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. మన జీవితం మారిపోతుంది. బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు. ధనాన్ని సూచించడానికి ఉపయోగపడేదే ఈ పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా రావటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా డబ్బుని ఆకర్షించడానికి కూడా ఈ పచ్చకర్పూరం ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకొని దానిని చేతితో కొద్దిగా మెదిపి ఆ తర్వాత మీరు ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే కొద్దిగా భాగం పచ్చకర్పూరం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వ్యాపారం చేసే గల్లా పెట్టెలు దాచుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందన్నమాట. కావున మీరు పచ్చకర్పూరం కూడా తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజండి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులండి ఇవైతే మాత్రం. ఇవి ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి, తెచ్చుకోకపోండి మీ ఇష్టం. కానీ మీరేంటంటే కనుక ఈ యాలకులు, ఈ లవంగాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అమావాస్య రోజు లవంగాలు కొంటారు కదా, కొంటే మనం లక్ష్మీదేవికి దీపం పెడతాం కదండి, ఆ దీపంలో ఒక పువ్వు ఉండే లవంగాన్ని వెయ్యాలి. ఆ తర్వాత 2 లవంగాలను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వాటిని ఏంటంటే కనుక రండి చక్కగా తినేయండి. ఇలా తినటం వల్ల జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. యాలకులు కూడా ఇంటికి తెచ్చుకుంటే యాలకాయతో అంటే అమ్మవారికి తీపి పదార్థం చేసి పెట్టొచ్చు. యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత జేబులో కానీ పర్సులో కానీ దాచుకోవచ్చు. అలా కూడా చేయటం వల్ల అయితే అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కావున ఇలా కూడా మీరు ప్రయత్నించండి. అంటే యాలకులు తెచ్చిన తర్వాత దీపంలో వేసి దీపం పెడితే ధనలాభం కలుగుతుంది. యాలకులు పర్సులో పెట్టుకుంటే ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. లవంగాలు తెచ్చుకుంటే అలా చేసుకోండి, యాలకులు తెచ్చుకుంటే ఇలా చేసుకోండి. ఇలా ఏవైనా సరేనండి తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా పరిహారం కిందికి వాడుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. 4 చెప్పాం కదా, అంటే మొదటిది ఉప్పు, రెండోది వచ్చేసి అత్తరు, మూడోది వచ్చేసి పచ్చకర్పూరం, ఆ తర్వాత 4వది వచ్చేసి యాలకులు, లవంగాలు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. ఇందులో నుంచి ఈరోజు ఏంటంటే కనుక 2 వస్తువులను తెచ్చుకోండి. మీకు అవసరం ఉండేటివి, మీకు ఉపయోగపడేటివి, వాటి వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందన్న వస్తువులను తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని మీ ఇష్టాన్ని బట్టి మీరు పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకోండి. లేదంటే వాటిని మీరు ఉపయోగించుకోండి. ఇలా కూడా మీకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇక ఇలా ఏంటంటే కనుక అమావాస్య రోజున ఇలా మనం ఆచరించాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అమావాస్య రోజున 2 పూటల స్నాన కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. 2 పూటల స్నానం చేస్తే ఏంటంటే కనుక మనకు సగానికి సగం దరిద్రం పోతుంది. మనకేంటంటే పూర్వకర్మ శాపాలు, పాపాలు, మనము మానవులం కదండి, అబద్ధాలు చెబుతూ ఉంటాం. అలానే కాకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కొన్ని ఏంటంటే కనుక దుష్ట శక్తులు కానీ దుష్ప్రభావాలు కానీ మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. మన జీవితాన్ని అతలాకుతలంగా మారుస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా నల్ల నువ్వులను వేసేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీకేంటంటే కనుక లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలానే ఈ రోజున ఏంటంటే కనుక దీన్ని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఈ అమావాస్య కొంచెం శక్తివంతమైనది కాబట్టి స్నాన కార్యక్రమాలు 2 పూటలు చేసుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతంగా మనకు కలిసి వస్తుంది. మనకేంటంటే కనుక ఈ జనవరి నెలలో మొదటి అమావాస్య. అంటే ఈ అమావాస్య
మనకేంటంటే కుంభమేళ సమయంలో వస్తుంది కదండి, పరమ పవిత్రమైనదని వేద పండితులు చెబుతున్నారు. పండితుల ప్రకారం ఏంటంటే కనుక ఇలా అమావాస్య రావటం చాలా విశేషం అనమాట. కాబట్టి ఈ రోజున మనం చేసే ప్రతి దానికి కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కావున మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు, మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు, మీకుండే ఇబ్బందినంతా కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇంటిని అంటే క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపి అన్నిటితో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా మనం చెప్పుకున్న ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజించుకోండి. ఈరోజు అలానే కాకుండా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, దూర ప్రయాణాలు చేయటం, అలానే కాకుండా ఇంట్లో మాంసాహారం వండుకొని తినటం ఇలాంటివి ఏంటంటే కనుక నిషేధం అనమాట. ఇలాంటివి ఇంకా మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ఒక క్రమంగా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ సుడి తిరుగుతుంది, మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ జీవితమే మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుకనండి ఆవాలకు సంబంధించిందనమాట. అమావాస్య రోజున ఆవాలతో పరిహారం చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనకేంటంటే మనకు చాలా వరకు కూడా చాతబడి జరిగిందండి, చాతబడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు తెలియకుండా మాకు గాలి సోకిందండి, చాలా అంటే కష్టాలను మేము అనుభవిస్తున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి కాబట్టి తీసేసుకుని పరిహారం కిందకి వాడుకోవచ్చు. ఆవాలు దీనికి ప్రత్యేకంగా మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, మీ ఇంట్లో ఉండేవి తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏంటంటే కనుక ఈ పరిహారం 2 గంటల్లో మీకు రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఆవాలకు అంత శక్తి ఉంటుందన్నమాట. చాతబడిని తొలగించడానికి, బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడేయడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మన ఇబ్బందిని అంటే తొలగించడానికి ఆవాలనేవి మనకు అనుకూలిస్తాయి. కాబట్టి ఆవాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం వాడుకోండి. ఏంటంటే ఇది పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, ఎవరి పరంగా చేయొచ్చు. గాలి సోకిన వ్యక్తి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే చాలా వరకు కూడా ఏదో దీనంగా ఉండటం, ఏదో వారిదంతా కూడా ఎవరో గుంజుకొని తిన్నట్టుగా ఉండటం, అలానే వారు ఏదో పెద్ద వస్తువుని కోల్పోయినట్టుగా ఉండటం, అలాగే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, వారిలోని వారు అంటే నవ్వుకోవటం, ఒకరే మాట్లాడుకోవటం, ఇలాంటివి అనేవి ఏంటంటే కనుక వారిలో సిమ్టమ్స్ చూస్తాం. అదే పిల్లల పరంగా అయితే మనం చూసుకున్నట్టయితే పిల్లలు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు. అసలు ఆ పిల్లల్ని చూస్తేనే మనకి కోపం వస్తుందన్నమాట. కానీ ఆ పిల్లలకు చెడుందని మనకు అర్థం కాదు. ఆ పిల్లలు చేసే చేష్టలకు ఏంటంటే కనుక మనం కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ పిల్లల్లో చెడు కావచ్చు, మానం కావచ్చు తగ్గదు కదండి. అలాంటప్పుడు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా పిల్లలకు దిష్టి దోషాల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, పెద్దవారికి కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలను తీసుకోండి. మీ ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, అలా తీసేసుకుని పరిహారం చేసుకోండి. ఆవాలు ఏంటంటే కనుక మీరు పరిహారం కిందికి అంటే చేసుకున్న తర్వాత, వాడుకున్న తర్వాత వాటిని మీ ఇంట్లో కాకుండా ఇంటి బయట మీరు పడేయాలి. అలా పడేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆవాలను చేతిలో పట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక 11 సార్లు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత ఆవాలను తీసేసి బయట బజాట్లో పడేయండి. బజాట్లో అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చాలా మందికి సందేహం రావచ్చు, మన వల్ల ఇతరులు సఫర్ అవుతారు కదండి, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అంటారు కదా. కానీ మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండానే ఆ వాళ్ళని మనం పడేసుకోవాలి, మన ఇంటి ముందు వేసుకోకూడదు. అలా అని ఒకరికి హాని కలిగించేలాగా ఏంటంటే కనుక బజాట్లో తొక్కేలాగా పడేయకూడదు. అంటే ఒక సైడుకు పడేసుకోండి, ఒక సైడుకు కొంచెం జనావాస తక్కువగా వెళ్తారు అక్కడ తొక్కరు అనే ప్రదేశంలో పడేయండి. పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎవరికైనా సరేనండి, ఇలా ఏంటంటే కనుక తల చుట్టూదా 11 సార్లు తిప్పేసి ఆ తర్వాత పడేయండి. అలా అని పిల్లలకు పెద్దలకు కలిపి తీయకండి, సపరేట్గా తీసేసి ఆవరణ పడేస్తే మాత్రం మంచి ఫలితాన్ని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. చాలా చక్కగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఆచరించండి. అమావాస్య రోజున ఇదేంటంటే కనుక మన పూర్వీకులు అధికంగా ఆచరించేవారు. పూర్వీకుల పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ది బెస్ట్ పరిహారం అని వారు భావించేవారు. ఇప్పటికి కూడా మన ఇండ్లల్లో కావచ్చు మనం చూస్తూ ఉంటాం, శాస్త్రాల్లో కూడా మనకు చెప్పబడుతుంది. అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటారు. అలా తీయటం వల్ల మంచిదన్నమాట. మంచిదంటే కనుక వాళ్ళ పైన ఉండే కీడు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, ఆ పిల్లలకు పట్టి పీడిస్తున్న చెడు పీడలు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయని ఒక భావన అండి. అందుకే అప్పటి నుంచి కూడా మనకు ఆచరణలో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఆచరిస్తారు. ఆవాలను తీసుకొని చెంబుడు నీటిని తీసుకోండి. అంటే మనం ఇంట్లో నీళ్లు తాగే చెంబు ఉంటుంది కదా, దాని నిండా నీటిని తీసుకోవాలి. అంటే మరి కింద పడేలా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆవాలను ఆ నీటిలో పోసేసి, మీకు ఒకవేళ దిష్టి కొడుతుంది, పదే దిష్టి కొడుతుందండి, మాకు దిష్టి దోషాల నుంచి మాకు చాలా ఇబ్బంది ఉందండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెంబడి నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసి మనం చక్కగా అండి దిష్టి మన ప్రాంతాన్ని బట్టి ఎలా తీస్తారో అలా తీసుకోవచ్చు. లేదండి మాకు రాదనుకుంటే నుదుటి భాగం నుంచి బొటని వేలు వరకు కింది భాగము నించొని మనం ఇలా తుడుచుకోవాలన్నమాట. ముందు నుంచి 3 సార్లు, వెనక నుంచి అంటే 3 సార్లు, ఆ తర్వాత తల చుట్టూదా 2 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక డ్రైనేజ్లో అంటే ఇంట్లో కాదు బయట కాలువలలో కానీ
లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసుకోవాలి. అలా పోస్తే వితిన్ సెకండ్స్‌లోనే రిజల్ట్ వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఇంత చక్కగా ఉపయోగపడుతుందా? ఇంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టిందని. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా పిల్లల పరంగా చేసుకోవచ్చు. మీ పరంగా చేయొచ్చు. ఏది చేసినా ఆవాలతో ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. లేకపోతే మనకు చెడు అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఫలితం పొందండి.